Hi everyone, welcome to my channel Dear Sindhu. Thank you for watching my video. This is my first ever vlog in my YouTube channel. ఇంతసేపు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ ఛానల్ అనుకోదు, పక్క ప్యూర్ తెలుగు ఛానల్. నా ఇంట్రో ఒకటి ఇంగ్లీష్లో ఇచ్చాను అంతే. నా గురించి ఒక స్మాల్ ఇంట్రో అండి. నా పేరు సింధు, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నాకు యూట్యూబ్ అంటే 5-6 ఇయర్స్ నుంచి ప్యాషన్ ఉంది, బట్ నేను ఎప్పుడూ స్టార్ట్ చేయలేదు. సో దిస్ ఈస్ ద రైట్ టైం, ఇంకా లేట్ చేయకూడదు అని స్టార్ట్ చేశాను. ఐ హోప్ మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. నేనైతే ఒక ర్యాండమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డేని షూట్ చేశాను. మీరు ఇప్పుడు చూసేది అదే వీడియో. సో జనరల్గా మార్నింగ్ నా డే స్టార్ట్ అయ్యేది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అరౌండ్ 7-7:30కి. సో మార్నింగ్ లేచాక ఫస్ట్ థింగ్ నేను నా బెడ్ సెట్ చేసుకున్నాను. అండ్ జనరల్గా నేను రోజు హాట్ వాటర్ తాగుతాను మార్నింగే. నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది, సో హాట్ వాటర్ తాగితే రిలీఫ్ వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే డేని ఏం పెద్దగా ప్లాన్ చేసుకోను. హాట్ వాటర్ తాగుతాను, కాఫీ తాగుతాను, డేలో ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటాను. దెన్ మా అన్నయ్య వదిన ఆఫీస్కి వెళ్ళిపోయారు. కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో వేసి ఆరేసాను. దెన్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను, మళ్ళీ నేను లాగిన్ అవ్వాలి అని. నేను డైలీ స్కిన్ కేర్ అయితే మిస్ చేయను అసలు, ఎందుకంటే నా రొటీన్లో నేను స్కిన్ కేర్ అనేది మస్ట్గా పెట్టుకుంటాను, మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా. ఏం ఫ్లాషీ ప్రోడక్ట్స్ యూజ్ చేయను, జస్ట్ సీరమ్, సన్ స్క్రీన్ అండ్ నైట్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను అండ్ లిప్ బామ్. దెన్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ చేసుకుంటున్నాను. నాకు ఫిల్టర్ కాఫీ అంటే ఇష్టం, బట్ ఈ మధ్య ఎక్కువ తాగట్లేదు. ఈరోజు కాఫీ చేసుకుంటున్నాను. అండ్ పాల మీద మీగడ ఉంటే తీసి పక్కన పెడుతున్నాను. మేము ఎవ్రీ 15 డేస్కి నెయ్యి చేసుకుంటాము. సో మీరు ఇప్పుడు చూసేది అదే, నెయ్యి చేసుకోవడానికి మీగడ తీసి పెట్టుకున్నాను. అండ్ నా కాఫీ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను లాగిన్ అవ్వాలి అని హడావిడిలో ఏదో చేయాలనుకున్నాను, కానీ ఏదో అయ్యింది, మీగడ కింద పడ్డది. సో ఆ మీగడ మళ్ళీ తీసేసి హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ అక్కడ క్లీన్ చేసేసి ఒక పని చేయబోయి 2 పనులు చేయాలంటారు చూడండి, ఇది తొందరలో ఎప్పుడూ అవుతుంది నాకు. అందుకే ఎంత హడావిడి ఉన్నా కామ్ అండ్ పీస్ఫుల్గా వర్క్ చేసుకున్నాను అంటే అది పీస్ఫుల్గా అయిపోతుంది, లేదంటే ఏదో ఒక పని అయిపోతుంది. మీకు కూడా ఫిల్టర్ కాఫీ తాగడం ఇష్టం ఉంటుందా? నేను జనరల్గా ఫిల్టర్ కాఫీ చాలా బాగా చేస్తాను. మా అమ్మకి అండ్ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అది కూడా సూన్ వీడియో పోస్ట్ చేస్తాను, ఎలా చేసుకుంటాను ఒక ఫిల్టర్ కాఫీ అని. అండ్ దెన్ నేను నా కాఫీ తెచ్చుకొని నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కాఫీ తాగుతూ. వర్క్ ఒక 2-3 అవర్స్ వర్క్ చేసుకుంటాను కంటిన్యూస్గా. మళ్ళీ దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటాను. స్పెషల్లీ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు బ్రేక్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఒక ఆఫీస్ సెటప్ ఇలాంటివన్నీ ఉండదు. ఎక్కడంటే అక్కడ ర్యాండమ్ ప్లేసెస్లో బెడ్ మీద కానీ సోఫా మీద కానీ కింద కూర్చోవడము, లేదా కిచెన్లో పెట్టుకొని పని చేసుకోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఫ్రీక్వెంట్గా చిన్న స్మాల్ బ్రేక్స్ తీసుకొని చిన్న స్ట్రెచ్అప్స్ చేసుకున్నాము అంటే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రావు. అండ్ నేనైతే ఇక్కడ లాగిన్ అయిపోయి నా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు అయితే నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాను, నాకైతే బోర్ కొడుతుంది, బట్ అలానే మేనేజ్ చేశాను. 1:30కి అలా లంచ్ టైంలో నేను లంచ్ తిన్నాను. మార్నింగే మా వదిన టొమాటో రైస్ అండ్ కర్డ్ రైస్ చేసి పెట్టెళ్ళారు. సో నేను అది నా లంచ్కి తినేసాను. ఇంట్లో ఉన్నాను కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే లంచ్ టైంలో టీవీ చూస్తూ లంచ్ చేయొచ్చు. అండ్ ఈరోజు ఏదో లక్కీగా నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంది కాబట్టి వర్క్లో టీవీ చూస్తూ లంచ్ చేశాను. అదర్వైజ్ ఓ సైడ్ ల్యాప్టాప్ పెట్టుకొని మీటింగ్ రన్ అవుతునో వర్క్ చేస్తూనో లంచ్ తింటాను. జనరల్గా మేజర్ డేస్ నావి అలానే రన్ అవుతాయి. నేను మళ్ళీ లంచ్ చేశాక ఒక 2 అవర్స్ వర్క్ చేసుకున్నాను. తర్వాత మా అల్లుడు చీటోస్ తింటుంటే కొన్ని తిని బయటికి వెళ్ళాను వాడికి ఫ్రూట్స్ తెద్దామని. కానీ ఫ్రూట్స్ తప్ప మిగతా అదంతా చేసి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా వాడు కొంచెం జీడిపప్పు అండ్ బాదం తింటుంటే వాడికి తీసుకొని 2 నేను తినేసాను. ఇంకా డిన్నర్ టైంలో మా వదిన డిన్నర్ అంతా చేశాక నేను జస్ట్ ఓ పరాటా కాల్చుకొని నా డిన్నర్ని అయితే చేశాను. డిన్నర్లోకి మా వదిన ఈరోజు సాంబార్ అండ్ పొటాటో కర్రీ, పన్నీర్ కర్రీ, రైస్ ఇంకా ఆ పరాటా పెట్టుకొని తినేసాను. లంచ్ తినేటప్పుడైనా డిన్నర్ తినేటప్పుడైనా ఇన్ కేస్ మా అల్లుడు ఉన్నాడంటే ఇద్దరం మాట్లాడుకుంటూ తింటాము. నా డిన్నర్ అయితే అయిపోయాక నేను మా చిన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను, ఎందుకంటే రేపు మా మమ్మీ, మా పెద్దమ్మ, పెద్దనాన్న ఊరి నుంచి వస్తున్నారు. నేను వచ్చేసరికి బయట నా కజిన్ వెయిట్ చేస్తున్నాడు మా కోసం, మాది లేట్ అయ్యిందని. ఇంకా ఇంట్లోకి వస్తూ అదే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాము. అండ్ ఇంటికి వచ్చాక మీరు ఇప్పుడు చూసేది నా స్కిన్ కేర్. నైట్ 11:30 అయింది, బట్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ మై స్కిన్ కేర్.
సో నా బ్యాగ్లో ఫస్ట్ థింగ్ నేను తెచ్చుకున్న నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ వెతుక్కొని నా స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే రీక్వెల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను నేను. ఇది నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ గుడ్, గ్రీజీ ఏమి ఉండదు అండ్ ఇట్ జెల్స్ వెల్ ఇంటూ యువర్ స్కిన్ అనమాట. అండ్ దాని తర్వాత నా SBF లిప్ బామ్ అయితే పెట్టుకున్నాను. ఈరోజు చాలా టైరింగ్ డే, సో త్వరగా నిద్రపోయాను నెక్స్ట్ వెంటనే. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.